ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలిచినంత వరకు మెదకాలమున కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. నోవహు చాలామంది ప్రజలు లేని లోకంలో నివసించాడు మరియు తన కోసం ఒక ఇల్లు నిర్మించుకోవడానికి బదులుగా దేవుని ఆరాధించడానికి ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. బలి ఇవ్వడానికి అతని వద్ద చాలా జంతువులు లేనప్పటికీ అతను ఇలా చేశాడు. మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మనకు మరింత ఎక్కువగా అనుగ్రహిస్తాడని అది చూపిస్తుంది. నోవహు చేసిన ఆరాధన దేవుణ్ణి సంతోషపెట్టింది. అయినప్పటికీ జంతువులు బలి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే యేసు ఇప్పటికే మన కోసం అంతిమ త్యాగం చేశాడు. పాపం చేయాలనే ప్రజల కోరికను జలప్రలయం తీసివేయలేదు, కానీ దేవుడు మళ్ళీ ప్రపంచాన్ని ప్రవహించనని వాగ్దానం చేశాడు. భూమి ఉన్నంతకాలం ఋతువులు కొనసాగుతాయి, కానీ ఏదో ఒక రోజు ప్రతిదీ నాశనం అవుతుంది మరియు కొత్త ప్రపంచం సృష్టింపబడుతుంది. మనల్ని జాగ్రత్తగా చూసుకుంటామని దేవుడు చేసిన వాగ్దానాలపై మనం ఎప్పుడూ నమ్మకం ఉంచాలి. ఆమేన్.